పెట్టేశారా గోరింటాకు నీకు? పట్టుకున్నది కూడా చూసానమ్మా. ఒకటేమో కవర్ కట్టేసాం, ఒకటేమో పెట్టేసాం. ఎందుకు అంత కోపం చూస్తున్నా? సాన్వి అయితే ఈ డ్రెస్ అస్సలు వేయించుకోలేదు. ఈ డ్రెస్కి స్టోరీ అనమాట. నేనైతే చాలా ఇష్టపడి వెళ్ళి తెచ్చుకున్నాను. మా మమ్మీ వాళ్ళే కొన్నారనుకోండి. అవన్నీ వర్క్ చేయించుకొని అన్నీ చేసుకుని అది అస్సలు ఉంచుకోలేదు. ఏదో బలవంతంగా ఉంచాం. చాలా బాగుంది కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మై వ్లాగ్స్. ఈరోజు సాన్వికి మేము గోరింటాకు ఎందుకు పెట్టామంటే దాన్ని అన్నప్రాసన అనమాట. సో ఫస్ట్ టైం గోరింటాకు పెట్టుకుంది అన్నప్రాసన కోసం. అండ్ అన్నప్రాసనలో అయితే చాలా ఏడ్చింది. అసలు ఏమన్నా పట్టుకుంటుందా పట్టుకోదా అనుకున్నా. నేనైతే ఎలా వల్ల ఆ లంగా జాకెట్ తీసిన తర్వాత డ్రెస్ వేసుకొని ఫస్ట్ మనీ అయితే పట్టుకుంది, తర్వాత గోల్డ్ పట్టుకుంది, ఆ తర్వాత బుక్ పట్టుకుంది అనమాట. సాన్వి అస్సలు కోఆపరేట్ చేయలేదు, చాలా ఏడ్చింది. మరి చిరాకు అనిపించిందో మరేమో కానీ అసలైతే సాన్వి కొంచెం జనాల్లో తక్కువ అనమాట. ఇంట్లోనే ఉండాలి దానికి ఎక్కువ. సో అలా అనమాట. ఫస్ట్ అయితే మావాడు అంత అల్లరి చేశాడు, నేను పట్టుకుంటా అని. అండ్ తర్వాత కొంచెం ఆ డ్రెస్ తీసిన తర్వాత ఏదో కొంచెం సేపు అలా ఈ డ్రెస్ వేసుకొని అప్పుడు పట్టుకోవడానికి ట్రై చేసింది. సౌండ్ చేయాలి. అమ్మ సౌండ్ చేయమ్మా. ఫస్ట్ ఏమో డబ్బులు, తర్వాత ఏమో బుక్, తర్వాత ఏమో అన్నం. చెప్పరా చెల్లి కొద్ది పెట్టావు తినింది. చిన్ని పెన్నుతో కొట్టు.
చదవాలి చెయ్యి సరిపోతే అరే అరే వండి అక్కడ నుంచి అరే ఇక్కడ చేయదాం చాలా ఎందుకు తోడేలు రాపు నిజమా బుక్లు పట్టుకో అయ్యో బుక్లు పట్టుకుంటే నచ్చింది అన్ని వస్తాయి అదే కావాలంట అదే కావాలి పుస్తకమే పట్టుకోగానే పట్టుకుంటావా అంటే పట్టుకుంది కానీ డబ్బులే కావాలంట అబ్బాయి కొన్నా డబ్బులే కావాలంట నీకు నచ్చింది తీసుకోలే తీసుకుంటావా తీసిందమ్మా ఏది కావాలి సో చూసారుగా అంత కష్టపడి పట్టుకుందనమాట. సో ఇదైతే అన్నప్రాసన కోసం స్పూన్, గ్లాసు, వెండి గిన్నె అమ్మమ్మ తాతయ్య తీసుకొస్తారు కదా, మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారనమాట సాన్వి కోసం. బాగుంది కదా, చిన్ని గ్లాసు, పెద్ద గిన్నె, బుడ్డ స్పూన్ అనమాట. సో మా సాన్వి కోసం అన్నప్రాసనకి గిఫ్ట్స్ ఏమేమి వచ్చినాయో కూడా చూపిస్తాను నేను. అంటే మేము గుళ్ళో అయితే అన్నప్రాసన చేసుకున్నాం, నవలూరు నాగేంద్ర స్వామి గుళ్ళో. మా వాళ్ళందరికీ అక్కడే అనమాట, మా ఆయనకు కానీ మా బావకి కానీ, సో అందరికి అక్కడే అనమాట. ఇవే మా సాన్వికి వచ్చిన గిఫ్ట్స్. ఇంటి దగ్గర అయితే భోజనాలు పెట్టుకున్నాం మేము మధ్యాహ్నం రాగానే, అక్కడ గుళ్ళు అయిపోయిన తర్వాత. సో ఆ డ్రెస్సు అవి తీసుకొచ్చింది ఉమా అన్నయ్య వాళ్ళు. ఈ ఉంగరం తీసుకొచ్చింది మా బావ వాళ్ళు అనమాట, వినయ్ వాళ్ళ అన్నయ్య. మా బావ తీసుకొచ్చారనమాట ఇది. ఈ డ్రెస్సులు మా అత్తయ్య తీసుకొచ్చింది, మా మామయ్య. సో మా మామయ్య తీసుకొచ్చారనమాట. ఈ టెడ్డీ బేర్ ఏమో ఇది మా అత్తయ్య వాళ్ళే తీసుకొచ్చారు. ఇది కళ్యాణి తీసుకొచ్చింది. ఇదేమో మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు, డాన్సింగ్ డాల్, బాగుంది కదా. ఇదేమో మా పెద్ద అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇది ఏడుస్తుంది, అరుస్తుంది, అమ్మ అంటుంది, నాన్న అంటుంది, అన్నీ చేస్తుంది ఈ బొమ్మ అయితే. అండ్ ఈ డ్రెస్ మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొకనేమో వాకర్ తీసుకొచ్చారనమాట, మా భర్త తీసుకొచ్చాడు. ఇది మా అమ్మాయికి మావయ్య అవుతాడనమాట, వాడు తీసుకొచ్చాడు ఈ వాకర్. ఈ వాకర్ అయితే మాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట సాన్వికి అయితే ఈ వాకర్. అసలు మేము తీసుకోవాలనుకున్నాం, సో తెచ్చారు. ఇవే గిఫ్ట్స్ అనమాట. అండ్ మనీ కూడా వచ్చాయి.
మనీ అయితే వచ్చాయి, చాలామంది పెట్టారనమాట మనీ కూడా. అయితే ఇంకా అంతా ఇంత అని ఎందుకులేండి, వచ్చాయి, చాలా వచ్చినాయి. కానీ అండ్ మేమైతే ఫొటోస్ తీపించుకున్నాం అనమాట గుళ్ళో. అయితే మా మామయ్యతోనే ఫొటోస్ తీపించుకున్నాం. వాళ్ళే ఆ టెడ్డీ బేర్ కూడా తీసుకొచ్చింది ఎల్లో కలర్ది. అండ్ ఇలా ఫొటోస్ అయితే తీపించుకున్నాము. బాగా జరిగింది ఆ రోజు అయితే మాత్రం. మా సాన్వి కొంచెం ఎక్కువ ఏడ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఎవరు వచ్చి లేపినా కూడా లాగలేదు, అంతసేపు నిద్రపోయినది. చాలా టైర్డ్ అయిపోయినట్టు ఫీల్ అయిందనమాట. మ్యాక్సిమం బయటకు వెళ్తే అంతే చేసిద్ది. మేము అనుకున్నాం పట్టుకోదా అని, అసలు కదలను కూడా కదలలేదు. అందుకే అన్నీ ముందు తీసుకొచ్చి పెట్టాం. సో ఇలా అయితే మా సాన్వి అన్నప్రాసన బాగా జరిగింది. ఆ రోజు మేము పెట్టింది కూడా పప్పు భోజనాలు అనమాట, చికెన్ పెట్టకూడదని. అందుకని ఈ పప్పు అన్నవి మా సాన్వి అన్నప్రాసనకి మేము పెట్టింది. అవన్నీ నేను చూపించలేదు ఎందుకులే అని. అండ్ ఇలా అయితే మేము సాన్వి అన్నప్రాసన చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.